గుర్తు తెలియని నీడ పార్ట్ 2 గూఢచారి సన్నివేశం. ఇన్స్పెక్టర్ అరవింద్ స్నేహ చివరగా మాట్లాడిన నంబర్ను ట్రేస్ చేయించాడు. అది ఓ బర్నర్ ఫోన్, ఖచ్చితమైన ఓనర్ లొకేషన్ ట్రాక్ చేయలేని టెంపరరీ నంబర్. ఈ కేసు మరింత మిస్టీరియస్గా మారింది. అతను స్నేహ మొబైల్ను పరిశీలిస్తే రాహుల్ అనే వ్యక్తితో చాలా కాలంగా చాటింగ్ చేసింది. చివరి మెసేజ్ ఆ నీడ మళ్లీ కనిపించింది. ఇది నన్ను వదిలిపెట్టదు. అరవింద్ వెంటనే రాహుల్ను కనుగొని ప్రశ్నించాడు. రాహుల్: సార్, స్నేహతో నేను కాలేజీ రోజుల నుండి ఫ్రెండ్. ఆమె గత కొన్ని వారాలుగా భయాందోళనలో ఉంది. ఎవరో ఆమెను ఫాలో అవుతున్నారని చెప్పింది. కానీ ఎవరినీ నిర్ధారించలేదు. అరవింద్కు అనుమానం కలిగింది. నిజంగా ఎవరో స్నేహను ఫాలో అవుతున్నారా? లేకపోతే ఆమె భ్రమలో బతుకుతున్నదా? రహస్య డైరీలో నిజం. అరవింద్ మరోసారి స్నేహ డైరీని చదివాడు. అందులో కొన్ని వాక్యాలు ఆలోచనకు దారితీశాయి. ఆ రాత్రి నా జీవితాన్ని మార్చేసింది. వాళ్ళు నన్ను చూస్తూనే ఉన్నారు. నేను తప్పించుకోలేను. స్నేహ గతంలో ఎలాంటి సంఘటనలో ఇరుక్కుందో తెలుసుకోవడానికి ఆమె కుటుంబాన్ని కలవడానికి వెళ్లాడు. ఓ భయంకరమైన నిశ్చయం. స్నేహ తల్లిదండ్రులు చెప్పినది అరవింద్ను ఆశ్చర్యపరిచింది. ఇదంతా 3 ఏళ్ల క్రితమే మొదలైంది. ఆమె ఒక ప్రమాదాన్ని చూసింది. అది సహజ మరణం కాదు, హత్య. ఇప్పుడు విషయం కొంచెం క్లియర్ అయింది. స్నేహ ఎవరో హత్య చేసినట్లు చూసింది. ఆమెను జీవించనివ్వకూడదనుకున్నారు. అరవింద్ తన టీంతో కలిసి 3 సంవత్సరాల క్రితం జరిగిన కేసులను రివ్యూ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరి ఆ హత్య ఏమిటి? అసలు ఆ నీడ ఎవరు? ఇంకా కొనసాగుతుంది. MDM Gaming Peddapalli Naresh. Please friends, subscribe me my channel. Thanks for watching.